హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ డిన్నర్ టైం. అండ్ చాలా రోజుల నుంచి మీరు అందరూ అడుగుతున్నారు లైక్ అన్న ఈ మధ్య కనిపించట్లేదు, కుక్ చేయట్లేదు అనేసి. సో కొంచెం టైం దొరికింది మా ఆయనకి. బిజీ ఉంటున్నారు ఆఫీస్ వర్క్తో. దొరికితే పాపం వీకెండ్స్ మేము ఎగ్జిబిషన్స్ అంటూ వేరే ఊళ్ళు తిప్పేస్తున్నాం, లేదా ఇక్కడ పెట్టినప్పుడు వాళ్ళని ఎంగేజ్ చేసేస్తున్నాం కాబట్టి. సో ఇవాళ కొంచెం వీక్ మిడ్ డే అయినా కూడా ఆఫీస్ నుంచి వచ్చాక నా కోసం థాయ్ బేసిల్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నారనమాట. బికాజ్ ఇది మేము ఎప్పుడు కూడా థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఒక ఆవిడ స్ట్రీట్లో కుక్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. నేను సెకండ్ టైము థర్డ్ టైము వెళ్ళినప్పుడు హరిని ఏజ్ ఆఫ్ 2 years అప్పుడు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ మేము ఇంక ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాం, ఏదన్నా స్పైసీగా తినాలనిపిస్తుంది అని అంటే ఒక స్ట్రీట్ ఫుడ్ దొరికింది. మధ్యాహ్నం తెచ్చుకున్నాం, అక్కడ అదిరిపోయిందనమాట. తర్వాత మళ్ళీ మా ఆయన సింగిల్గా వెళ్ళినప్పుడు వెతుక్కొని మరీ వెళ్ళి ఆవిడతో మళ్ళీ సేమ్ అదే స్టైల్ ఫ్రైడ్ రైస్ చేయించుకొని తిన్నారు. ఇంకా తర్వాత మేము వెళ్ళినప్పుడు కూడా అలాగే. అక్కడ చాలా తక్కువకు దొరుకుతుంది అది. అండ్ టేస్ట్ ఈజ్ లైక్ ఓ మై గాడ్, అమేజింగ్ ఉండింది. అంత అమేజింగ్, యూనో, నాట్ అమేజింగ్, ఇట్స్ అమేజింగ్. సో ఇవాళ నేను అది చేయమని అడిగాను. మళ్ళీ అంటే థాయిలాండ్ తీసుకెళ్ళమంటే కష్టం కదా గైస్. మా ఆయన అంటే వెళ్తున్నారు, నన్నంటే తీసుకెళ్ళట్లేదు. సో అందుకని అట్లీస్ట్ థాయ్ ఫ్రైడ్ చికెన్ కర్రీ ఫ్రైడ్ రైస్ చేయమంటే చాలా కష్టపడుతున్నారు. బై ద వే నేను వీడియో చేస్తున్నానని ఆయనకి చెప్పకుండా షాక్ అయ్యారా? లేదు, షేక్ అంటే మళ్ళీ దుబాయ్ వెళ్ళాలి. సో నేను అన్నీ ఎలా రెడీ చేసి పెడతాను తెలుసు. శివ వంట చేస్తే అందరూ నేను హెల్ప్ చేస్తాను. అవన్నీ ఎవరు సర్ది పెట్టారు కన్నా? నీకు రైస్ ఎవరు వండి పెట్టారు కన్నా? చికెన్ ఒకటి నేను ముట్టుకోను గైస్, ఎందుకంటే అది ముట్టుకుంటే నేను తినలేను. జస్ట్ తినడానికి అయితే ముట్టుకుంటా, ఇంకా రా చికెన్ నేను ముట్టుకోను. అండ్ రా మీట్ అసలు ఏది కూడా ముట్టుకోను. సో చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం చికెన్, ఏం చికెన్ ఇది చెప్పండి? ఇదా అక్కడ కేజీలో ఉన్నది. కేజీలో ఉన్నదా? తీసుకోవచ్చు. మరి ఏం చికెన్ అంటే ఈ లైట్ మాకు ఎందుకన్నట్ల డిస్కో ఫీల్ వస్తుందని. ఎలాగో వెళ్ళనియట్లేదు కదా అంటున్నావా? సౌండ్లకి పెద్ద డిస్కో పర్సన్ కాదు మా ఆయన. ఒకప్పుడు సర్లే ఎన్నెన్నో అనుకుంటాంలే. చికెన్ ప్లేస్ లో ఎగ్ వేసేసుకోవచ్చు. చికెన్ తినే వాళ్ళు మిగతా అంతా సేమ్. అది కూడా తినను అంటే ఈ చికెన్ ఎగ్ అవాయిడ్ చేసేసుకుంటే వెజ్ లో కూడా సేమ్. పన్నీర్ వేసుకోవచ్చా? టోఫు పన్నీర్ అట్లా వేసుకోవచ్చు. సో నాన్ వెజ్ తినని వాళ్ళు సేమ్ ప్రాసెస్ ని ఫాలో అయ్యి ఎగిటేరియన్స్ అయితే ఎగ్ వేసుకోండి. ఎగిటేరియన్స్ కూడా కాదు, కంప్లీట్ గా వెజిటేరియన్స్ అయితే యూ కెన్ స్కిప్ ఆల్ ద మీట్, ఎగ్. మీరు పన్నీర్ వేసుకోవచ్చు. కాదు అనుకుంటే చికెన్ తో పాటు ఎగ్ వేసుకో. చికెన్ తో పాటు ఎగ్ ఏమన్నా? చికెన్ తో పాటు ఒక ఎగ్ ఏదో ఎగ్ బాగుంటది. నాకు సంబంధం లేదు గైస్. కన్నా నేను ఇంగ్రీడియంట్స్ చెప్తున్నా. సో బేసిల్ మనకు కావాల్సింది మెయిన్ గా బేసిల్ లీవ్స్. మనకు ఆన్లైన్ లో దొరికేస్తుంది, చిన్న మార్కెట్స్ అంతలో కూడా దొరికేస్తుంది కన్నా. అండ్ దిస్ ఇస్ థాయ్ చిల్లీస్, చాలా బాగుంటాయి. ఆనియన్, ఎగ్స్, సోయా సాస్, సాల్ట్, పెప్పర్, అంతే. నాట్ దట్ సోయా. అండ్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. చికెన్ బోన్లెస్ మేమైతే యాక్చువల్ ముక్కలుగా ఉంటే ఎట్లాగైనా కట్ చేసుకోవచ్చు, కాకపోతే తిన్నకుండి ఇట్లా స్ట్రిప్స్ ఉంటే బాగుంటది. ఇంకా అందులో కొంచెం నీకు ఆ స్ట్రీట్ స్టైల్ తిన్నట్టు గుర్తొస్తుంది. ఈ గిన్నెలో చేస్తున్నాం గైస్. ఈ గిన్నె మేము కొనుక్కొని 2 months అవుతుంది. సరిగా వాడలేదని చెప్పి చేపల పులుసు కానీ కొనుక్కున్నాము, కాస్ట్ పడింది నీట్ గా రావడం కోసం. సో ఇందులో చికెన్ అందులో ఫ్రైడ్ రైస్ లో పక్కన ఫ్రైడ్ ఎగ్ చేసుకుంటారండి. నీకొద్దు, ఇందులో రైస్ పెట్టేసాను. ఇందులో రైస్ పెట్టేసాను, రైస్ అవుతుంది. ఇదంతా అయ్యేసరికి మా ఆయన ఎప్పుడు చేస్తారు, ఆకలి వస్తుంది. టైం చూడండి, టైం చూడండి. ఇది ఒక 15 minutes ఫాస్ట్ ఉంది. What are you doing now? అది థాయ్ బేసిల్ చికెన్ ఫ్రైడ్ రైస్. థాయ్ బేసిల్ థాయిలాండ్ కి తీసుకెళ్ళామంటే తీసుకెళ్ళట్లేదు కానీ
మటన్ కుకింగ్, లిటిల్ చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ మ్యారినేషన్. నువ్వు సేమ్ థాయిలాండ్ వాళ్ళకి మాట్లాడుతున్నావు. అందరూ శివ థాయిలాండ్ అంటే అందరికి శివన్నే గుర్తొస్తారు అని చెప్పి చాలా కమెంట్స్ చదివాను. ఇప్పుడు ఈ చికెన్ కడిగి సాల్ట్ వేసా, ఇందులో మనం ఈ కారాలు మసాలాలు ఏం అవసరం లేదు. ఇది పెప్పర్. ప్రాపర్ థాయ్ స్టైల్లో తినండి గైస్. ఆవిడ ఇట్లే చేసినా, నువ్వు ఇట్లా చేస్తావు. కొత్త కొత్తగా చేయకు. లైట్గా సోయా సాస్ వేసాడమ్మా కింద. జస్ట్ దీన్ని బేసిక్ ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్ వేసి అట్లా. ఒక 10 minutes అల్లం వెల్లుల్లి అవసరం లేదా? గార్లిక్ అవసరం కావాలి. యాక్చువల్ దీంట్లో ఏంటంటే ఫైన్ చాప్ చేసిన గార్లిక్ ఇంకా జింజర్ రెండు కావాలి. ఎట్లాగో మనం ఉన్నాయా ఫైన్ చాప్ అయితే ఇచ్చేసేది, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేది. లేదు, ఉంది. 2 minutes లో ఇస్తా. అయితే ఓకే, అవి ఇస్తే స్టార్ట్ చేస్తా. 2 minutes. సరే, నువ్వు అది ఇచ్చే లోపు నేను చిల్లీస్ కట్ చేసుకుంటా. కట్ చేసి ఇస్తా. నా హెయిర్ స్టైల్ బాగుంది కదా. దాని చుట్టూ ఏదన్నా తులసి మాల రుద్రాక్షలు పెడితే అయిపోయి మాతాజీ ఉందో నన్ను సమ్మర్ కన్నా. చూడ్డానికి చిన్నగా కానీ కారం భలే ఉంటాయి. అమ్మో చాలా ఘాటు ఉంది కదా మిర్చి. ఇక్కడికి వస్తుంది ఘాటు. అదే ముందు రోజు నైట్ మేము సరదాగా డెక్క తినడానికి వెళ్ళినప్పుడు ఎదురుగా కనబడ్డదని ట్రై చేసాం. మీరు డక్క తినలేదు, మేము తిన్నాం. మీరు తినండి, మీరు అన్నీ తింటారు. క్రోకడైల్, డక్. క్రోకడైల్ ఇక్కడ దొరకవుగా. ఏదంటే ఏ ఊరు వెళ్తుందంటే ఆ ఊరు క్యూజిన్స్ ట్రై చేయాలంట. నీకెందుకు అక్కడికి వెళ్ళి ఇడ్లీ సాంబార్లు ఎత్తుకుంటావా? నీకు నాకు ఒక ఒప్పందం ఉంది ఫుడ్ గురించి. నువ్వు నన్ను నాకు రూల్ గైస్ అది. మేము ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే శివ నన్ను ఫుడ్ గురించి అసలు నా ఇష్టం వచ్చింది నేను కానీ ఫ్రూట్స్ ఎంత బాగుంటాయి థాయిలాండ్ లో. సరే, ఈ ఆపేస్తే మనం ముందు ప్రొసీజర్ చూపిద్దాం. మొత్తం ఉంది సోది అంటావా అనుకున్నా. మరి వాళ్ళు ఫ్రైడ్ రైస్ చూస్తారు అనుకుంటే వాళ్ళని ట్రై చేస్తున్నాం అన్నీ చెప్పుకొని. పాపం ఫీల్ అయినట్టున్నారు. కట్ చేయడం అయిపోయింది. చూడండి చక్క ఎంత సన్నగా చాప్ చేసి ఇచ్చాను నీకోసం. నేను ఫస్ట్ పెళ్ళైన కొత్తలో గార్లిక్ ఎక్కువ తినేయకపోయేదాన్ని, ఇప్పుడు తింటున్నా. అప్పుడు బుర్ర తప్ప ఏం తినేది కాదు, ఇప్పుడు బుర్రతో పాటు ఇవన్నీ కూడా తింటుంది. అట్లా ఉంటుంది గైస్. పెళ్ళైన 11 ఏళ్ళకి ఇట్లా చెప్తారు. ఎందుకు 1 year లోపే చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. రైస్ ఇలా స్ట్రీట్ స్టైల్లో ఆరాలని చెప్పి పెట్టాను. బాస్మతి రైస్ కుక్ చేసా. అండ్ శివ ప్యాన్ ఆన్ చేసేసి ఆయిల్ వేసారు. బ్యాచులర్స్ బ్రదర్స్ అందరు కూడా ట్రై చేయొచ్చు, చాలా యమ్మీగా ఉంటుంది. ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. అండ్ మన స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ వేరేలా ఉంటుంది అండ్ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ వేరేలా ఉంటుంది. ఇంకోండి చిల్లీస్, గార్లిక్, జింజర్. ఇందాక ఇంగ్రీడియంట్స్ అన్ని చూపించేసాను కదా. సింపుల్గా చికెన్ మ్యారినేట్ చేసింది అంతేనా? దీంట్లో ఉంటుంది స్పైసీగా చూసుకో. జీలకర్ర అవేమంతా వెయ్యి కొంచెం షాజీరా బిర్యానీ ఆకు అవి వేసి అడిగాను కన్నా. లేదు నా జింజర్ గార్లిక్ గోల్డెన్ బ్రౌన్ అయింది. ఆనియన్స్ అలా చిల్లీస్ అవి చేసుకుంటే చూసి నేర్చుకున్నావా? ఆనియన్స్ వేసి లైట్గా సాల్ట్ వేస్తున్నారు సో దట్ మంచిగా తొందరగా ఎదుగుతాయి. మనకి ఆనియన్ మరియు గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా వెయిట్ చేస్తాను. చిల్లీస్ వేసేసావా? చిల్లీస్ లేకపోతే మామూలుగా మన గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు. బట్ ఇది వేసుకుంటే అథెంటిక్ థాయ్ స్టైల్ ఉంటుంది అన్నది. ఇది స్పైస్ బాగుంటుంది.
ఇది కూడా కొంచెం కుక్ కావాలా? కుక్కర్దు ఇదే నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎందుకు మొత్తం పెడతా బార్డర్ రైస్ మధ్యలో చేద్దామని ఆయిల్ ఇంకొంచెం వేసుకోవచ్చు కదా. చూస్తూ వేద్దాం ముందే ఫ్రీగా లేకుండా. చికెన్ కొంచెం కుక్ అయ్యాక అప్పుడు వేస్తే చికెన్ కింద అయిపోతుంది మంచిగా. ఇట్లా అయిపోతుంది ఇది వెంటనే. అందుకే సన్నగా కట్ చేసేసుకున్న చిన్న ముక్కలు చేసినా బాగుంటుంది. మూత పెట్టాలా? ఫ్రైడ్ రైస్ మూత పెట్టరు, బిర్యానీ కాదు ఇది. ఐస్లాండ్లోనే ముక్కలు ఎమ్మటెమ్మటే కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. చెప్పండి సార్. జుట్ వచ్చింది సేమ్ వచ్చిందిగా మంచిగా లైట్గా. మనం మ్యారినేషన్లో కూడా ఎక్కువ వేసేసుకున్నాం అప్పుడు ఇక్కడ తగ్గించుకుంటాం, అక్కడ తగ్గినప్పుడు ఇక్కడ వేసుకుంటాం. వెరీ లైట్ ఇది వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అంతే. యాక్చువల్లీ ఇంకా ఇందులో ఫిష్ సాస్, ఆయిస్టర్ అవన్నీ సాస్ అన్నీ వేయొద్దు. వేస్తారు. ఇక మీరు ఎవరు తెలియదు అని శివ ఆవిడతో మనం చేయించుకునేటప్పుడు కూడా నువ్వు అవాయిడ్ దోస్ థింగ్స్ అని అన్నావు. లేదు వేసింది. అది నువ్వు వెళ్ళినప్పుడు వేయించుకొని తిన్నావు, నేను వేయించినప్పుడు కాదు. మీకు మీరు మొత్తుకుంటున్నారని అందుకే మీకు ఏం లేకుండా అదే ఫ్లేవర్ మళ్ళీ అట్లే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్ట్రీట్ ఫుడ్స్, థాయిలాండ్ స్ట్రీట్ ఫుడ్స్ లో కామన్ ఫిష్ కామన్ గా యూజ్ చేసేది ఫిష్ ఆయిల్, ఆయిస్టర్ సాస్, ఆయిల్ సాస్, ఫిష్ ఆయిల్ కూడా కదా. ఫిష్ ఆయిల్ ఉంటుంది కదా, ఫిష్ సాస్ బాగుంటుంది అక్కడ. బట్ ఇప్పుడు మన ఇండియన్ కెఫేస్ చాలా వచ్చేసాయి కాబట్టి అవాయిడ్ ఇండియన్ చేస్తాం. రెస్టారెంట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ అలా ఒక 5 నిమిషాలు వదిలేయాలి. మా ఆయన హెయిర్ స్టైల్ ఏంటో గైస్, ఏమన్నా అంటే సమ్మర్ అంటారు. సీక్రెట్ థింగ్స్ ఏం చేయకు. సీక్రెట్ అంటే ఏం లేదు. యాక్చువల్ మూత పెట్టొద్దన్నా కదా, నేనే కావాలని పెట్టి ఉంచాను తొందరగా కుకింగ్ ఇంకా అవుతుందని. ఇగో ఈ యాక్చువల్ మనం రైస్ కూడా వేసాక పైన వేస్తాం కదా ముందే, నేను ఇప్పుడైతే కొంచెం ఫ్లేవర్ ఉంటుందని ఒక 2 నిమిషాలు అట్లా పెట్టేస్తే బేసిక్ సెన్స్ లేదు. బేసిక్ బేసిక్. శివ శివ కూర్చో, ఫ్యాన్ ఇస్తాను నీకోసం. ఫ్యాన్ అని చెప్పుకోవడానికి శివ ఐఎమ్ యువర్ ఫ్యాన్. శివ ఐఎమ్ యువర్ ఫ్యాన్. తిరగట్లేదు. నన్ను తిరగమంటావా ఏమి? వాసన అదిరిపోయింది కన్నా, రైస్ కూడా తిరిగిపోయింది. క్విక్గానే అయిపోయింది కన్నా. తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ రైస్ మనం తీసి పెట్టుకున్నాం కదా. కొంచెం డ్రైగా ఉంచుకుంటే ఏంటంటే మనకి ముద్ద అవ్వకుండా మంచిగా వస్తుంది. ఏమి నువ్వు ఇప్పుడు ఆవిడ అనుకుంటున్నావా ఏమి? స్ట్రీట్ స్టైల్ ఆవిడలాగే చేస్తున్నావు. అనుకుంటూ చేయాలి మధ్య మధ్య తిడుతూ ఉంటుంది పక్కన వాళ్ళు. నువ్వు అలా ఆయన అనుకుంటాడు పాపం. శివ నువ్వు ఏమన్నా నైట్ కుక్ చేస్తే బెస్ట్ కన్నా, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు. మధ్యాహ్నానికి నేను అది తినేస్తా. లైట్గా సోయా సాస్. నువ్వు అది ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నావు, కుదరట్లేదు కదా నీకు. చైనీస్ వాక్ లేదు కానీ పోయి కడాయి తెచ్చుకున్నావు కదా, ఇది మొత్తం కలిసాక అప్పుడు లీవ్స్ ఎప్పుడైనా కూడా దించి ఒక 5 నిమిషాల ముందే వేసేయండి. ఆ ఫ్లేవర్ ఎందుకంటే అది పచ్చిగా ఉంటుంది అనుకోవద్దు, అది పచ్చిగానే తినాలి. జస్ట్ ఎమ్మంటే మగ్గిపోతుంది అది. ఫస్ట్ నీకు అడిగిస్తా చూడు. ఓకే కదా? ఇప్పుడు ఆ ఫ్లేవర్ వచ్చిందంటావా? ఇప్పుడు వస్తుంది, ఇప్పుడే వస్తుంది. ఆల్మోస్ట్ డన్ గైస్. రైస్ రెడీ అయిపోయింది. ఈయన స్ట్రీట్ స్టైల్ ఆమ్లెట్ వేసుకొని తింటారు ఏంటో, నాకు నచ్చదు. ఇది చిన్న ప్యాన్ బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి కానీ ప్యాన్ కేక్స్కి కానీ. ఇట్లా అనవా కావాలని వేస్తున్నాడు గైస్. బాగుంటుంది. అలానే తినాలి యాక్చువల్లీ, పెట్ట తీసి ఇచ్చేయాలి. నేను అస్సలు తిన్ను తెలుసు, అందుకనే. నువ్వు నా పక్కన తినొద్దు అట్లా. తిప్పవా? ఏం తిప్పేది? తినేసాడు తేవాడు. యాక్చువల్లీ అట్లా ఊగుతుంటేనే తీసుకుంటాను, మళ్ళీ నువ్వు వేడుకో. ప్యాన్తో ఇలా తిప్పేస్తా కన్నా. థాయిలాండ్. ఇది నా ప్లేట్ కాదు. నో నాకు ఓన్లీ రైస్. అన్ని కూడా ఓన్లీ రైస్. ఎగ్ వద్దండి నాన్న, టేస్ట్ చేద్దాం. సో
లెట్స్ టేస్ట్ నౌ నేను విత్ basil leaf. వస్తున్నాను. కారం ఉందా? ఇలా చాలా ఉంటున్నా. బాగుందా? Yummy. Eat me dance with me. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. హాయ్ గైస్. తర్వాత వెల్కమ్ బ్యాక్ టు టుడే ఈజ్ ఆల్ అబౌట్ లిటిల్ షాపింగ్ ఫర్ స్కూల్ కైండ్ అనుకోండి.